ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడో చాలా చోట్ల వరదలు, వానలు, తుఫాన్లు వస్తున్నాయి. ఎంతో మంది నిద్ర లేక, సరైన షెల్టర్ లేక, సరైన ఆహారం లేక ఎన్నో బాధలు పడుతున్నారు. కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నారు. కొంతమంది అన్నీ ఉండి కూడా ప్రశాంతంగా ఉండలేని జీవితాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. అన్నీ ఉండి మనశ్శాంతి లేకపోతే ఇక అది ఆ జీవితం ఎందుకండి? వృధానే కదా. చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇదే కదా మెయిన్ కారణం. అన్నీ ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నారు, నచ్చింది కొనుక్కుంటున్నారు, కానీ ఎన్ని కొనుక్కున్నా మనశ్శాంతి అనేది లేదు. ఆ మనసు వాళ్ళకు లేనప్పుడు ఇక అన్నీ ఉండి ఏం ఉపయోగం అండి? కానీ మనకు ఆ పరిస్థితి తండ్రి ఇవ్వలేదు. మనకు ఒక మనశ్శాంతి ఇచ్చాడు, ఒక భరోసా ఇచ్చాడు, నేనున్నాను అనే ధైర్యం ఇచ్చాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రమాదంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా సరే, గాఢాంధకారంలో ఉన్నా సరే, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, నేనున్నానమ్మా మీకు, నేనే మీకు తోడుగా ఉన్నాను. ఇక మీకు అక్కర్లేదు భయం, నేను చూసుకుంటా అన్ని. మీకు గాఢ నిద్ర కావాలా? ఇదిగో నేను ఇస్తున్నా. మీకు మంచి ప్రశాంతమైన నిద్ర కావాలా? ఇదిగో నేను ఇస్తున్నా అని మనకు దయచేసాడు కదా తండ్రి. మనందరం బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి ఇంత ప్రశాంతంగా పడుకున్నామంటే, మరలా క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నామంటే అది మా గొప్పతనమో, మేం తీసుకున్న జాగ్రత్తలో మా అదృష్టమో కాదు తండ్రి. మీ కరుణ, మీ దయ, మీ జాలి, మీ ప్రేమ మా మీద ఉండబట్టే నూతనంగా ఏ దినో ఏ రోజుకి ఆ రోజు నూతనంగా మా మీద జాలి పుడుతుంది, మీకు మా మీద ప్రేమ పుడుతుంది. కాబట్టి మేమింత క్షేమంగా ఉన్నాం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆస్తిపాస్తులుండే, పేరు ప్రతిష్టలుండి కూడా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టకుండా, మనశ్శాంతి లేకుండా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనే వార్తలు మేము చూస్తున్నాం తండ్రి. కానీ మేము వారితో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, ఎటువంటి అర్హత మాకు లేకపోయినా అందరూ మమ్మల్ని ద్వేషిస్తున్నా, దూరం పెడుతున్నా, లేని స్థితిలో ఉన్నా కూడా మా పరిస్థితి గమనించి, మా బలహీనతలు ఎరిగి మేము అడిగామని నా తండ్రి గాఢ నిద్ర దయచేసి మరలా క్షేమంగా ఈ నూతన దినాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం తండ్రి. మరి ఈ దినమంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా, మీరు బాధపడేలా మా ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండే మనసు మీరిస్తేనే వచ్చింది తండ్రి. మా పనుల్లో మీరు మా పక్కన కూర్చోండి. మేము చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో చేస్తే అవ్వదయ్యా, కానీ మీ సహాయం, మీరు మాకు తోడుగా ఉంటేనే ఆ పని సక్సెస్ అయింది తండ్రి. ఎదుటి వారిని బాధ పెట్టకుండా, ఎదుటి వారిని నొచ్చుకునేలా మేము మాట్లాడకుండా, మా పొరుగు వారితో మేము సంతోషంగా, ప్రేమగా ఉండేలా మీరు ఆ మనసు మీరు ఇవ్వండి నా తండ్రి. మరి ఎల్లప్పుడు మీకు లోపడి జీవించే కృపా ధన్యత మీరు దయచేయమని ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి, మేము చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి, ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు మా పక్కన ఉంటే మేము జాగ్రత్తగా చక్కగా ఎగ్జామ్ రాస్తాం. మీరు మా పక్కన ఉంటేనే మేము చేసే పని ఏదైనా సఫలంగా చేస్తాం. మీరు మా పక్కన ఉంటేనే మేము చేసే పని విజయవంతమైంది తండ్రి. మేము పనిచేసే ఆఫీసులు మీరు ఆశీర్వదించండి. 30 60 100 ఫలింపు చేయండి నా ప్రభా. మా యజమానులు వాళ్ళు సంతోషంగా, వాళ్ళు ప్రాఫిట్స్ లో ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. మాకు రావాల్సిన జీతాలు మాకు అందుతాయి ప్రభా. మరి సమృద్ధిగా పంట మీరు పండిస్తేనే మేము సంతోషంగా, మేం చేసిన జీతానికి, మేం చేసిన పనికి కష్టాన్ని పొందుకోగలం తండ్రి. వాళ్ళు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మరి మేము చదివే ఆఫీసులు, మేము చదివే స్కూల్స్ని ఆశీర్వదించండి, కాలేజెస్ని ఆశీర్వదించండి. మేము పనిచేసే ఆఫీసుల్ని ప్రభా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. మీకు నచ్చేలా, మీ మనసుకు ఇష్టపడేలా ప్రభా మేము ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించమని, మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండే ఇశ్రాయేలీయులకి పగలు మేఘస్తంభమే నడిపించిందేవా, మాకు కూడా నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే ఇశ్రాయేలీయులైన మీ ప్రజలకి రక్షణ ఇచ్చిన దేవా, పగలు మేఘస్తంభమే నడిపించిన దేవా, అలాగే మమ్మల్ని కూడా మేఘస్తంభమే మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లి అగ్నిస్తంభమే మరలా క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.